ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. ధనుర్మాస వ్రతంలో ఆ శ్రీయపతి యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల మనం ఇవాళ 7వ రోజులోకి ప్రవేశించాం. ఈ 7వ రోజులో ఆ ఆండాళ్ మనకు ఇవాల్టి పాసురంలో ఎలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తారో ఈ పాసురం తాలూకు భావార్థ అంతరార్థాలలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా భగవద్ధ్యానాన్ని చేసుకుని మనస్సును సమాయత్తపరుచుకుందాం ఈ దివ్యమైనటువంటి ఉపదేశాన్ని ఆకర్ణించడానికి. విభుం వేణునాదం చరంతం దురంతం స్వయం లీలయా గోపవేషం దధానం గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. స్వాచార్యేభ్యో నమః, పూర్వాచార్యేభ్యో నమః, పరమాచార్యేభ్యో నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇవాల్టి 7వ పాసురం తాలూకు అవతారిక ఆ పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప మన అందరి యందు కూడా ఉండాలని కోరుకుంటూ ప్రారంభించుకుందాం. నిన్న మొన్న అటుమొన్న ఈ 3 రోజుల్లోనూ కూడా ఈ గోపకాంతలు వారి యొక్క మానసిక స్థితి లేక కృష్ణ సంశ్లేషణాపూర్వకమైనటువంటి స్థితి ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. విచిత్రం ఏంటంటే భగవత్తత్వాన్ని అనుభవించాలి అని భావించడమే ఒక గొప్ప రాజయోగం. ఇలాంటి భగవత్తత్వం ఆ పరమాత్మ యొక్క కృప వల్ల సద్గురువు లభించి మనకు అనుభవంలోకి రావడం ఒక జన్మాంతర సుకృతం. ఇలాంటి భగవత్తత్వాన్ని అనుభవించేటువంటి స్థితిలో కొత్తగా ప్రవేశం పొందినటువంటి వారు చాలా రకాలైనటువంటి భావాలకు లోనవుతారు. కొంతమందికి భయం వేస్తుంది, కొంతమందికి అపరోక్షానుభూతి కలుగుతుంది, కొంతమందికి హృదయ నిర్వేదం కలుగుతుంది. ఇలా ఈ అనుభవంలో చాలా కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి వారు, ఈ కొత్తగా కృష్ణానుభవాన్ని పొందుతూ ఉన్నటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి చిద్గదానందంలో ఉంటారు. విచిత్రం ఏంటంటే లౌకికమైనటువంటి అనుభవాలన్నీ కూడా మనం అనుభవించడం మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఆనందం వాటిని అనుభవిస్తూ ఉండగా క్రమక్రమంగా ఆ ఆనందం తగ్గి దాని స్థానంలో దుఃఖం సంప్రాప్తమవుతూ ఉంటుంది. భగవదనుభవం అంటారా, అది నిత్యనూతనంగా ఉంటుంది. నిన్నటి రోజున మేల్కొల్పబడినటువంటి అమ్మాయి భగవదనుభవానికి కొత్త. ఆ అమ్మాయికి చాలా కొత్త అనుభవం అయింది. ఈరోజు ఎవరినైతే మనం మేలు కొలుపుకున్నామో ఆ మేల్కొలుపుకున్నటువంటి అమ్మాయి కూడా భగవదనుభవానికి పరిచితురాలే, కానీ తద్గతమైనటువంటి చిద్గదానందంలో మత్తెక్కి ఉంది. అలాంటి ఆమెను ఈ రోజున లేపుతున్నారు ఈ గోదా గోపికతో సహా తక్కుంగల మనలాంటి గోపకాంతలందరూ కూడా. ఒక ఆమెను లేపాం కదా, మరి 2వ ఆమెను ఎందుకు లేపాలి? ఆ అమ్మాయి మనతో పాటుగా లేచి వచ్చేయాలి కదా. ఈ పాటికే కృష్ణానుభవాన్ని పొంది ఉంటే
ఆ అనుభవం కోసం కూడా రావాలి కదా, లేవాలి కదా అనుకోవచ్చు. కానీ ఒకరిని లేపాం కదా ఇంకా ఎందుకు అనుకునేటువంటి మనస్తత్వం కలవారు కారు. ఇక్కడ ఎలా ఉండాలట, భగవత్తత్వాన్ని అనుభవించడంలో కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలేంటో మనకి సుధాముల వారు చెప్పారు భాగవతంలో. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యము నితాంతాపార భూతదయయును తాపసమందారా మాకు దయసేయగదే. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే కృష్ణానుభవానికి మీరు అర్హులవుతారు, లేక ఆ కేవలానుభవానికి మీరు అర్హులవుతారు. అంగో అలాగా ఇంకో గొప్ప లక్షణం ఏంటయ్యా అంటే, ఎవరైనా కృష్ణగానాన్ని చేస్తూ ఉంటే లేక పరమేశ్వర గానాన్ని చేస్తూ ఉంటే తద్గతమైనటువంటి ఆనందంలో ఓలలాడాల్సినటువంటి స్థితి కూడా వీరికి ఉండాలి. అలాగే ఎవరన్నా దీపారాధనలు చేస్తూ ఉంటే తదేకమైన దృష్టితో ఆ దీపజ్యోతి అయినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని దానిలో భావించి ధ్యానించాలి. ఎవరైనా మనం గనక ఒక అర్చకత్వంలో ఉంటే ఆ గుడికి ఎప్పుడూ వచ్చేటువంటి వారు ఒక్కసారన్నా రాకపోతే వారి గురించి తపించాలి. అయ్యయ్యో, పరమాత్మతత్వాన్ని వీరు దర్శించడం లేదే అని బాధపడాలి. ఆ స్వామి మిమ్మల్ని అడిగారండి, మీరు రాలేదని భావించారండి అని వారికి చెప్పాలి. ఇంకో ఇలాంటి భగవత్ సంబంధమైనటువంటి స్థితిగతులు సర్వకాల సర్వావస్థల యందు వారు పెంపొందించుకోవాలి. ఎందుకనట, భాగవత సహవాసం లేనిదే భగవద్ అనుభవం మీకు జన్మించదు. ఎందుకని వారి గురించి మనం నిరంతరం చర్చించుకుంటూ ఉండాలి. అందుకని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మీకు చెప్పినటువంటి శ్లోకాన్ని మరి ఒకసారి గుర్తు చేస్తాను. మచ్చిత్తాః మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతి చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఆ శ్రీయపతి తన యొక్క దివ్యమైనటువంటి లీలావిభూతుల గురించి చర్చించుకుంటూ తద్గతమైనటువంటి ఆనందంతో ఓలలాడేవారంటే ఆయనకు చాలా ఇష్టం. అలాంటి వారట పరమాత్మ యొక్క భక్తులు. ఏ లీల పరమాత్మ చూపించాడని, ఏ లీల ఆయన లీల ఇంత బాగుందని రకరకాలైనటువంటి చర్చలు, స్తోత్రాలు, గీతాలు ఇలాంటివన్నీ సాగుతూ ఉండాలి. ఇలాగే శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథస్వామి వారి దగ్గర నంజీయర్ అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఎన్నో వేల మంది శిష్యకోటి వారికి ఉన్నారు. కానీ వారు ఇంకా విచారంగానే ఉండేవారు. అప్పుడు వారి యొక్క శిష్య ప్రశిష్యుల్లో ఒకరు, స్వామి అడియేం దాసోహం, తాము ఎందుకు ఇలా విచారంగా ఉన్నారు అని భావించారట. అప్పుడు నాయనా, ప్రతిరోజు స్వామిని చూస్తామురా, ఆ స్వామి ప్రతిరోజు మనల్ని చూస్తారురా, ఇంతకన్నా గొప్పతనం ఏమన్నా ఉంటుందా అని అడిగితే అప్పుడు ఆ శిష్యులు అన్నారట, స్వామి ఆ రంగనాథ స్వామి కంటే గొప్పతనం ఏముంటుంది అంటే అప్పుడు నంజీయర్ వారు అన్నారట, నాయనలారా అంతకన్నా గొప్పతనం ఉంటుందిరా అని చెప్పారట. ఏమిటి గురువుగారు అంటే, మహాభక్తులైన వారు ఆ రంగనాథస్వామి వారి యొక్క దర్శనానికి వస్తే ఆ రంగనాథుడి యొక్క ముఖంలో దేదీప్యమానమైనటువంటి ప్రభ వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి రంగనాథుణ్ణి చూడడం నాకు ఇష్టం. ఇక్కడ భాగవత దర్శనమవుతుంది. ఆ భాగవత దర్శనం వల్ల పులకించినటువంటి ఆనందంతో దేదీప్యమానంగా ఉన్నటువంటి రంగనాథ దర్శనం కూడా అవుతుంది. అందుకని భాగవత సహవాసం నిరంతరం మనం చెయ్యాలి. ఈ గొప్ప కాంతలు కూడా అలాగే తమకంటే కృష్ణానుభవంలో
ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఇవాల్టి రోజు అమ్మాయిని కూడా వాళ్ళు లేపడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇంకా వేద పఠనాన్ని ఉపక్రమించేటప్పుడు మనం ఏం చేస్తాం? శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని చెప్పుకుంటాం. నిన్నటి పాసురంలో ఒక్కసారి మరల మీరు గుర్తు తెచ్చుకుంటే పక్షుల యొక్క కిలకిలా రావాలు, శంఖనాదం, అలాగే హరిహరి అంటూ ఆలయాన్ని తీసేటువంటి అర్చకులు వెళ్తున్నారు అన్న మాట చెప్పారు కదా. ఎప్పుడైనా సరే దివ్యమైనటువంటి విషయాలన్నీ కూడా గోప్యంగానే ఉంచబడతాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని విషయాలు ప్రతివారు తెలుసుకునేవి కావు, అందరికీ చెప్పేది కాదు. ఎందుకని? భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పిన విషయాన్ని మీకు మొన్నో తెలియచేశాను. గీత ఎవరికి బోధించాలి అంటే అసూయ లేనివాడికి బోధించాలి. అలాగే లలితా సహస్రం, అలాగే విష్ణు సహస్రం, ఇలా ఏవైనా సరే వారి యొక్క స్థాయి స్థితిని ప్రశ్నించి పరీక్షించి వారికి బోధించాలి. అంగో ఇక్కడ కూడా పక్షులు, ఇక్కడ శ్రీ గురుమూర్తులు. అక్కడ ఏమైంది? మనం ఏమని చెప్పుకున్నాం ఇప్పుడే? శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని చెప్పుకున్నాం. పక్షులేమో ఇక్కడ గురువుల్లా మనకి కనిపించాయి. ఇంకా తర్వాత ఓంకారమేమో శంఖధ్వానంగా మనం చెప్పుకున్నాం. ఆ మహాములైనటువంటి వారందరూ కూడా పరమాత్మ యొక్క ఆలయం తీయడానికి వెళ్తూ హరిహరి అనుకుంటూ వెళ్ళారని కిందటి వాసనలో చెప్పుకున్నాం. అక్కడ హరిహి అన్న మాట తెలుస్తోంది. అందుకని శ్రీ గురుభ్యో నమః హరి ఓం అన్నది ఇక్కడ పరిపూర్ణంగా మనకు తెలిసింది. అంటే ఈ దివ్యమైనటువంటి తత్వాన్ని వినడానికి మనం సంసిద్ధమవుతున్నాం అని అర్థం. ఇంకా ఇవాల్టి పాసురాన్ని మనం ఒక్కసారి ఆలపించుకుని ఆ భావార్థ అంతరార్థాల్లోకి వెళ్దాం. కీషు కీషు ఎన్రెంగుం அனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாச நரங்குஜிலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேஜமுடையாய் திரவேலோ రంబాబాయ్. మొదటి వరుసలో ఉన్నటువంటి మాటలు చూద్దాం. కీషు కీషు ఎన్రియంగుం అனைச்சாத்தன் కలందు పేసిన పేచ్చరవం కేటిలయ్యో. కేటిలయ్యో అంటే వినపట్టం లేదా అని అర్థం. కీచు కీచుమని భరద్వాజ పక్షులంతటా కూడా తమ యొక్క కోకవధ్వానాలతో చెప్పుకుంటున్నాయి. ఆ పక్షుల యొక్క ఆ కీచు కీచు అనేటువంటి ఆ అరుపులు నీకు వినబట్టం లేదా? నీవు లేవవా? వినబడి కూడా లేవవా అని అడిగారు. ఈ మాట వీళ్ళు అనడానికి ముందే ఆ భరద్వాజ పక్షుల యొక్క అరుపుల్ని ఈ లోపల పడుకున్నటువంటి ఈ గోపకాంత విని ఉన్నారు. కానీ అది నిద్రపోవడానికి సమయం కాదే అని తెలిసినా అది తెల్లవారుజాము అయింది అనడానికి సంకేతం కాదు అని భావించారు. అవి పొద్దున్నే ఒకదానితో ఒకటి మాట్లాడుకుని ఆహారాన్వేషణ కోసం వెళుతూ తాము మరల సాయంకాలం తిరిగి కలిసేంత వరకు కూడా వాటిని చూడవు కదా ఒక పక్షిని ఒక పక్షి. అందువల్ల ఆ సాయంత్రం వరకు కూడా ఈ మాటల తాలూకు గుర్తుల్ని తాము మోసుకొని వెళ్ళవచ్చు తమ యొక్క మనస్సుల్లో అనుకుంటూ అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి అని. ఇలాగా చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్తూ ఉంటే
కాస్త ఏదైనా ఆహార పదార్థాలను ఇంట్లో తయారు చేసుకుని మూట కట్టుకు వెళ్తాం కదా, అలాగా ఈ పక్షులు కూడా తాము ఆ మాటలనేటువంటి భావనల్ని మోసుకుని వెళ్తాయి అవి. అందువల్ల పగలంతా కలిగేటువంటి ఎడబాటుని తమకు ధారకంగా ఉండడం కోసం మాట్లాడుకుంటున్నాయి అవి అని చెప్పి, ఈ యోగులు నిన్నటి పాసురంలో హరిహరి అనుకుంటూ దేవాలయానికి వెళ్ళారని చెప్పుకున్నాం చూడండి, ఇది కూడా అలాంటిదే అని చెప్పుకుంది. ఇక్కడ కొంచెం అంతరార్థంలోకి వెళ్తే, శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణోత్తములు తెల్లవారుజామునే లేచి తాము వేదాన్ని వల్లవేస్తూ తమ యొక్క శిష్యులకు చెప్పుకుంటూ ఉంటారు. ఏ విద్య అయినా మనం ఒక్కరమే ఎరిగి ఉండడం కాక 10 మందికి తెలియచేయగలగడంలోనే ఆ విద్య పరమ ప్రయోజనకారి అవుతుంది. అలాగే స్వాధ్యాయము, ప్రవచనము, ఈ రెండూ కూడా మానకూడదు. స్వాధ్యాయము అంటే తనకు తాను నేర్చుకోవడం, ప్రవచనము అంటే తాను నేర్చుకున్నది ఇతరులకు చెప్పడం. అందుకని స్వాధ్యాయనాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, ఇవేవి కూడా వదిలిపెట్టేవి కాదు అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇక్కడ స్వాధ్యాయము, ప్రవచనము, ఈ రెండూ కూడా ఇక్కడ భరద్వాజ పక్షుల్ని సంకేతంగా చెప్పారు మన గోదాగోపిక. ఇక్కడ ఒక్కసారి మీకు ఒక పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అంటే చాలామంది వేదాధ్యయనం అన్న మాట చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఈ కాలంలో. ఎంతసేపు అండి వేదాధ్యయనం చేయడం అన్నవాళ్ళు కూడా ఉన్నారు. భరద్వాజుడు అనేటువంటి మహాముని బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు, భరద్వాజ నీవు ఏం అడుగుతావో అడుగు అన్నారు. అప్పుడు భరద్వాజుల వారు సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి, ఓ ధాత, నేను మా గురువు దగ్గర వేదాధ్యయనం చేశాను, కానీ ఇప్పటికి నాకు 8 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇంకా వేదాధ్యయనం మిగిలి ఉంది అని మా గురువుగారు నాకు చెప్పారు. అందువల్ల నాకు నీవు 3 పురుషాంతరాల వయస్సుని నాకు అనుగ్రహించవయ్యా అన్నారు. సరే అన్నారు బ్రహ్మదేవుల వారు. 3 పురుషాంతరాలంటే 300 సంవత్సరాలు. దాంతో ఏమైంది, ఈయన యొక్క 8 సంవత్సరాల వయప్రమాణానికి 300 కలిశాయి. మళ్ళా గురువుగారి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు. 3 పురుషాంతరాల వయస్సు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయనకి 380 సంవత్సరాలు ప్రమాణం. అప్పుడు ఈయన అనుకున్నాడు, ఇంకా మనం వేద విద్య నేర్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు అన్నటువంటి కించిత్ భావన వీరిలో పొడసూపింది. ఆ మరుక్షణం బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. నాయనా, నీ కోరిక నెరవేరిందా అంటే, ఓ మహానుభావ, మీ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల నా కోరిక నేను నెరవేర్చుకోగలిగాను అన్నాడు ఆ మహానుభావుడు. అప్పుడు బ్రహ్మదేవుల వారు దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి తీసుకువెళ్ళారు. ఆ నది బ్రహ్మపుత్ర. ఆ నదీ తీరంలో కొన్ని ఇసుక రేణువుల్ని గుప్పెట పెట్టారు. ఇంగో నీ దోశలు పట్టు అన్నారు. ఆ గుప్పిట్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా భరద్వాజుల వారి యొక్క దోసిట్లో వేశారు. నాయనా, నీవు నీ యొక్క 4 పురుషాంతరాలలో, అంటే నీ జీవితం తాలూకు పురుషాంతరం కాక నా నుంచి నీవు తీసుకున్నటువంటి 3 పురుషాంతరాలు కలిపి 4 పురుషాంతరాలలో నీవు నేర్చినటువంటి విద్య ఇంగో నీ దోసిట్లో ఉన్నటువంటి ఇసుక. ఆ ఉదయాంచలం మీద ఉన్నటువంటి 3 కొండల్ని చూసావు కదూ, ఆ 3 కొండల్లో ఒకటి ఋగ్వేదం, రెండవది యజుర్వేదం, మూడవది సామవేదం, ఇంకా అంత మిగిలింది నాయన అని చెప్పారు. ఆశ్చర్యపోయి
వెంటనే పాదాలంటి నమస్కారం చేశారు బ్రహ్మదేవుల వారికి భరద్వాజుల వారు. అంగో అలాంటి ఆ భరద్వాజతత్వం కలిగినటువంటి ఈ పక్షులు అంటే ఎంత నేర్చుకున్నాడు ఆయన వేదాన్ని. అలాంటి భరద్వాజతత్వం కలిగినటువంటి పక్షులు కేవలం అధ్యయనం మాత్రమే కాదు, ఆ నేర్చినటువంటి దాన్ని అధ్యాపనం కూడా చెయ్యాలి. సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వారికి 6 రకాల కర్మల్ని ఆ విధాత నిర్ణయించి ఉన్నారు. అది మొదటిది అధ్యయనం, నేర్చుకోవడం. తర్వాత అధ్యాపనం, తాను నేర్చుకున్న దాన్ని మరల ఇతరులకు నేర్పించడం. అలాగే యజనం అంటే యజ్ఞం తనకు తాను చేసుకోవడం. యాజనం తాను మరొకరికి చేయించడం. అలాగే దానం ఇవ్వడం, దానం పరిగ్రహించడం. ఈ 6ంటికి కూడా బ్రాహ్మణులకు అధికారం ఉంది. అలాగే బ్రహ్మానుభవాన్ని అనుభవించి దాన్నింటి బయటకు వచ్చి ఆ అనుభవించినటువంటి బ్రహ్మానందాన్ని ఇతరులతో పంచుకోవడం పరమాత్మకు అత్యంత ఇష్టమైనటువంటి విషయం. అందుకనే మన యొక్క ఆనందాన్ని 10 మందితోనూ పంచుకుంటే ఆ ఆనందం బాగా పరిఢవిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు పగటిపూట వారు మాట్లాడుకోవడం ఇదంతా కూడా ముందు మాట్లాడుకోవడం ఏంటయ్యా అంటే ఈ భరద్వాజ పక్షుల యొక్క సంకేతాన్ని మనకి అమ్మవారు చూపించడం, బ్రహ్మతత్వాన్ని విచారణ చేయడం. ఇదే బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి మొదటి సూత్రం కూడా ఈ మాటే చెప్తుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న మొదటి సూత్రం తాలూకు విషయాన్ని ఇక్కడ అమ్మవారు మనకు తెలియచేశారు. అంటే అతః బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు మనము బ్రహ్మతత్వాన్ని గురించి విచారిద్దామా అని. అంటే బ్రహ్మతత్వం ఎప్పటి నుంచో ఉంది, ఆ ఉన్న సంగతిని నీకు ఇప్పుడు తెలిసి దాని గురించి తెలుసుకుందామని భావిస్తున్నావు. అలాగే దివ్యమైనటువంటి ఈ బ్రహ్మతత్వాన్ని ఆ భరద్వాజ పక్షుల యొక్క రూపంలో మనకు సంకేతంగా తెలియచేశారు ఆండాళ్. అలాగే మహాభక్తులు కూడా తాము ఒకరికొకరు మళ్ళీ విడిపోయాల్సిన పరిస్థితి కలిగినప్పుడు వారు కూడా ఇలాగే ముచ్చటించుకుంటారట. అలాగే నీవు బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తున్నావు కదా, కృష్ణానందాన్ని. ఆ అనుభవించినటువంటి ఆ కృష్ణానందాన్ని నీవే కాదమ్మా, మాతో కూడా నీవు పంచుకోవాలి కదా అని ఆ అమ్మాయి యొక్క బాధ్యతను గుర్తెరిగేట్లా చేశారు. రెండో మాట ఏమంటున్నారు? పేయి పెಣ್ಣే అన్నారు. పిచ్చి పిల్ల అని అధిక్షేపించారు. అంటే భగవంతుణ్ణి అనుభవించడమే ప్రధానం కాదు, ఆ అనుభవించినటువంటి భగవత్తత్వం తాలూకు ఆనందాన్ని మనలాంటి వాళ్ళతో కూడా పంచుకోవాలి. అలా ఏం చెయ్యాలో తెలియకుండా పడుకున్నటువంటి నిన్నటి రోజు అమ్మాయిని పిళ్ళాయ్ అన్నారు. అంటే ఓ పిల్ల అని పిలిచారు. ఇక్కడ మాత్రం పెణ్ అని పిలిచారు. పెణ్ అంటే అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు కలిగినటువంటి స్త్రీమూర్తి అని. భగవదనుభవానికి అలవాటు పడినటువంటి వయస్సే ఇవాల్టి అమ్మాయిది. కానీ ఎలా అనుభవించాలో తనకు కలిగినటువంటి అనుభవాన్ని తెలియనటువంటి అమ్మాయి. 10 మందితో కలిసి అనుభవించాలనేటువంటి ఆలోచన జ్ఞానం లేనటువంటి అమ్మాయి. అందుకనే ఓ పిచ్చి పిల్ల అన్నారు. కానీ ఈ అమ్మాయి లోపల నుంచి భరద్వాజ పక్షులు మాట్లాడుకోవడం మాత్రం నేను తెల్లవారింది అనడానికి సంకేతంగా భావించను అని సమాధానం చెప్పింది. అప్పుడు వెలుపన్నటువంటి గోపికతో ఉన్నటువంటి మనందరము కూడా ఇంకో మాట చెప్తున్నాం ఆ లోపలున్న అమ్మాయికి. కాశుం పిరప్పుం కలగలప్పక్కై పేర్త్ వాస నరంకుజిలాయిచ్చియర్ మత్తినాల్ ఓషై పడుత్త తైరరవం కేట్టిలయ్యో. మెడలో తాళిబొట్టు,
ఆ తాళిబొట్టు పక్కనే ఉండేటువంటి మరి ఒక అద్భుతమైనటువంటి శోభన స్థితిని కలిగినటువంటి మరి ఒక వస్తువు, అవి కదిలేటట్లుగా చేతుల్ని కవ్వంతో ఊపుతూ, ఆ కవ్వంతో పెరుగు చిలకడం వల్ల బలమైనటువంటి కవ్వం అత్యంత బలంగా తాడుతో చిలుకుతూ ఉండటం వల్ల తాము పెట్టుకున్నటువంటి పువ్వులు ఆ తలలోంచి జారిపోతూ ఉండగా, అలా జాలువారేటప్పుడు వచ్చినటువంటి పరిమళభరితమైనటువంటి సువాసనతో కేశపాశాలు కలిగినటువంటి ఆ గోపకాంతలు ఆ పెరుగు చప్పుడు చేస్తూ ఉంటే నీకు వినబట్టం లేదా అని అడిగారు. ఇక్కడ మనం భాగవతంలోకి ఒక్కసారి వెళ్దాం. దశమస్కంధంలోకి యశోదా అమ్మవారు ఆ పెరుగు చిలికేటువంటి ఆ అద్భుతమైనటువంటి సంఘటన ఒక్కసారి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది నందవ్రజం, నందగోపుల వారి యొక్క మహాభవనం. ఆ భవనంలో అద్భుతమైనటువంటి మహానసశాల అంటే వంటశాల. ఆ వంటశాలలో వారికి ఉన్నటువంటి సహస్రాధికములైనటువంటి ఆవుల వల్ల వచ్చినటువంటి పాలు, ఆ పాలను అనేకములైనటువంటి పొయ్యల మీద కాస్తూ ఉండడం, వాటిని పెద్ద పెద్ద కుండల్లో తోడు పెట్టడం, ఆ తోడు పెట్టబడినటువంటి ఆ పెరుగును చిలకడం, దాని నుంచి వెన్న తయారు చేయడం, ఆ తర్వాత నెయ్యి, ఇలా ఇన్ని రకాలైనటువంటి గో సంబంధమైనటువంటి ఆ పాల ఉత్పత్తుల్ని మధురాపట్నానికి అమ్మకానికి పంపడం. ఇది నందవ్రజంలో ప్రతిరోజు కూడా జరిగేటువంటి పని. ఇక్కడ ఒకానొక రోజు ఆ నందుల వారి ఇంటిలో ఉన్నటువంటి పనివారందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక జాతరకు వెళ్ళారు. అలాంటి జాతరకు వెళ్ళినప్పుడు పెరుగు చిలకవలసినటువంటి పరిస్థితి కలిగింది. ఆ పెరుగు బాన చాలా పెద్దది, ఇంచుమించుగా 3.5 అడుగుల ఎత్తైనటువంటి పెద్ద కుండ. ఆ కుండలో గోరువెచ్చటి పాలు పోసి కొద్దిగా పెరుగు వేసి తోడు పెడితే ముందు రోజు రాత్రి గట్టిగా తోడుకుంది. అలా తోడుకున్నటువంటి ఆ పెరుగు కడవలో ఈ యశోద అమ్మవారు తమ దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద కవ్వాన్ని అత్యంత బలంగా దింపారు కిందకి. ఆ కవ్వానికి 2 ఘాట్లు ఉంటాయి. ఆ ఘాట్లకి తాడు, ఆ తాడుని వెనకాల ఉన్నటువంటి స్తంభం, గుండ్రనిటి స్తంభానికి తాడు కట్టి, ఆ స్తంభానికి ఒక ముడి వేసి, ఆ స్తంభం ముందే ఉన్నటువంటి ఈ పెరుగు కుండల లోపల అత్యంత బలిష్టంగా గుచ్చబడినటువంటి ఆ కవ్వానికి ఉన్నటువంటి 2 ఘాట్లకి తాడు కట్టి, దాన్ని 2 చేతులతోనూ పట్టుకుని ఈ తాడు ఇటు ఆ తాడు ఇటు లాగుతూ ఉంటే ఆ కవ్వం కుడివైపు నుంచి ఎడంవైపుకి, ఎడంవైపు నుంచి కుడివైపుకి తిప్పబడుతూ ఉంటుంది ఈ తాడు లాగడం వల్ల. అప్పుడు పెరుగు చిలకబడుతుంది. ఇది యశోదా అమ్మవారు ఆ కడవ దగ్గర నుంచున్నప్పుడు జరిగినటువంటి దృశ్యం. ఇప్పుడు యశోదా అమ్మవారి చేతిలో ఆ 2 తాళ్ళు ఉన్నాయి, అంటే చిలకడానికి సంసిద్ధురాలై ఉన్నారు. యశోదా అమ్మవారు అతిలోక సౌందర్యవతి, అలాగే అత్యంత సుకుమారి. అలాంటి ఆ యశోదా అమ్మవారు చేయదగినటువంటి పని కాదు ఏది ఈ పెరుగు చిలకడం. కానీ ఆ రోజున పనివారు ఎవరూ లేక ఆ పెరుగు చిలకడం అవసరపడి ఆమె ఆ పెరుగు బాణ దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ తాడు ఆమె వయ్యారంగా చిలుకుతూ ఉండడం, ఆ దివ్యమైనటువంటి హరినామ స్మరణ,
ఇవన్నీ కూడా పోతనామాచ్యుల వారు చాలా అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు మనం ఈ దివ్యమైనటువంటి శేషపద్యాన్ని చెప్పుకుని దాని అర్థాన్ని చెప్పుకుందాం. కరకమలారుణకాంతి కవ్వం పుద్రాడు పవడం పునును దీవ పగిది మెరయా క్రమముతో రజ్జు ఆకర్షింపపాలిండ్లు వీడ్వడి యొండొంటి వీకనొత్త కుచకుంభముల మీది కొంగు జారగ చిక్కువడుచూ హారావళుల్ బయలుపడగా బొడమిన చెమటతో బొల్పారు నెమ్మోము మనసుపై పడిన పద్మం బుదగడా గోనులియంగా కంకణ కొణమసంగా దురుము బిగివీడన్ కర్ణికాజ్యుతులు మెరయా బాలు నంకించి పాడెడి పాట వలన తరువులు ఎగురొత్తా బెరుగింతి తరువచొచ్చే. ఎర్రని తామరాకుల్లాంటి చేతులు, ఆ తామరాకుల్లాంటి చేతులు ఆ బలమైనటువంటి రజ్జువును, ఆ తాడుని బిగించి పట్టుకుంటే ఆ చేతుల తాలూకు ఎరుపు కాంతి మరింతగా పెరిగి ఆ తాడు మీద పడి ఆ తాడు కూడా ఎరుపెక్కిందట అమ్మవారి యొక్క సౌకుమార్యానికి. పగడాల తీగలా మెరిసిపోతోందట ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ తాడు. అలాగే క్రమంగా ఎడం చెయ్యి ముందుకి, కుడి చెయ్యి వెనక్కి, కుడి చెయ్యి ముందుకి, ఎడం చెయ్యి వెనక్కి, ఇలా ఆమె ఆ పెరుగు తరుస్తూ ఉంటే ఎంత బలంగానో ఆ చేతిని వెనక్కి లాగాల్సి వస్తోంది. ఎందుకంటే ఆ పెరుగు అంత రాయిలా ఉంది. ఆ రాయిలా ఉన్నటువంటి ఆ పెరుగు లోపలికి బలవంతంగా దింపబడినటువంటి ఆ కవ్వం కదలాలంటే అత్యంత వేగంగా ఇటుపక్క నుంచి లాగాలి. అలా అలవాటు లేనటువంటి పని చేస్తోందేమో ఆ మహాతల్లి. ఆమె యొక్క బిగుతైనటువంటి పాలిండ్లు ఒకదానితో ఒకటి ఈ రెండు చేతులు ముందుకు పెట్టడం వల్ల ఉరుసుకుంటున్నాయట. అలాగే ఆమె ధరించినటువంటి ఆ పల్చని పైట కొంగు జారిపోయింది కిందకి. అలాగే ఆమె వేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ముక్తాహారాలు, పగడాల గొలుసులు, నవరత్నాల యొక్క హారాలు కూడా ఆ కడవ శబ్దంతో పాటుగానే చప్పుడు చేస్తున్నాయట. అలాగే చెమటతోటి ఆమె యొక్క ముఖమండలం అంతా కూడా ముత్యాల్లా మెరిసిపోతోంది. ఈ మెరవడం ఇంకా ఎలా ఉందట, అరవిచ్చినటువంటి తామర పువ్వు మీద మంచు బిందువులు రాత్రిపూట పడ్డానికి సిద్ధంగా ఉండి ఆ లేలేత కిరణాలు, సూర్యకిరణాలు లేస్తూ పడుతూ ఉంటే తామర పువ్వు మీద, అంతకు ముందు రాత్రి తాలూకు ఆ తుప్పరలు, మంచు తుప్పరలు ఆ రేకుల మీద పడితే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముఖమండలం అరవిచ్చిన తామర మీద పడినటువంటి మంచు బిందువుల్లా మెరిసిపోతున్నాయట ఆ చెమట. నడుము సన్నగా ఉంటుందేమో, అత్యంత పెద్దదైనటువంటి ఆ కుచభారానికి నడుము అల్లల్లాడిపోతోంది. పైగా ఆ తరవడం కూడా బలంగా తరవాలేమో, ఆ తరవడానికి తాను పెట్టుకున్నటువంటి ఆ కొప్పుముడి ఊడిపోయింది. చెవుల యొక్క కుండలాల కాంతులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో దేదీప్యమానంగా ప్రతిఫలిస్తున్నాయి. ఆ పిల్లవాణ్ణి స్ఫురణకు తెచ్చుకుని ఆ నారాయణమూర్తే మా యొక్క దివ్యమైనటువంటి కటాక్షాన్ని చూపించి మాయందు మానందవ్రజంలోకి వచ్చాడు కదా అని పాట పాడుకుంటున్నారట ఆ యశోదా అమ్మవారు. రామకృష్ణ గోవింద నారాయణ,
రామకృష్ణ గోవింద నారాయణ కేశవ మాధవ మధుసూదనా కేశవ మాధవ మధుసూదనా రామకృష్ణ గోవింద నారాయణ వైకుంఠమును వీడి మధుసూదనా వైకుంఠమును వీడి మధుసూదనా మా నందవ్రజమునకొస్తివా మధుసూదనా రామకృష్ణ గోవింద నారాయణ పాకుతురావయ్య మధుసూదనా మా పాపములు తొలగించు మధుసూదనా రామకృష్ణ గోవింద నారాయణ బుడి బుడి అడుగుల మధుసూదనా మంచి బుద్ధులు మాకిమ్ము మధుసూదనా రామకృష్ణ గోవింద నారాయణ అంటూ ఆ పెరుగు చిలుకుతూ ఉండేటువంటి ఆ దృశ్యమే ఇక్కడ కూడా ఈ గోదా గోపిక ఆ లోపల ఉన్నటువంటి గోపికకు తెలియచెప్తున్నారు. ఓ గోపకాంత, మీ అమ్మగారు మీ మేనత్తలు కూడా ఇలాగే ఆ శ్రీయప్పతి గురించి పాడుకుంటూ ఆ పెరుగు చిలుకుతున్నారు కదా. అలా పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు వారి యొక్క చేతులకు వేసుకున్నటువంటి గాజుల శబ్దము, వారి యొక్క మాంగళ్య సూత్రాల యొక్క శబ్దము, ఆ మాంగళ్య సూత్రాలు మిగిలిన హారాలతో కలవడం వల్ల వాటి రెండింటి యొక్క సమ్మిళిత శబ్దము, వారు పాడినటువంటి ఆ పాటల శబ్దము కలిసి ఒక దివ్యమైనటువంటి అనుభూతిని అందిస్తోంది కదా. ఈ శబ్దం నీ చెవికి వినపడటం లేదా? అలా వినపడినా కూడా నీవు లేవటం లేదా అని అడిగారు. ఇక్కడ ఇంకొక అంతరార్థాన్ని మనం చెప్పుకుందాం. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మందరగిరినే కవ్వంతో, శేషాహి లేక వాసుకి అనేటువంటి తాడుతో చిలికారు. తద్వారా వారికి అమృతం వచ్చింది అని మనం విన్నాం కదా. ఇప్పుడు దైవశక్తులు అసురశక్తులు ఈ రెండూ కూడా మనలోనూ ఉంటాయి. ఇది దైవాసుర సంపద్ విభాగ యోగంలో పరమాత్మ చాలా బాగా చెప్తారు. కానీ చివరకు దైవశక్తులు జయించి భగవత్ కటాక్షాన్ని మనం పొందుతాం. గోవులు అంటే వేదములు. అలా ఆ గోవుల ద్వారా మనకు లభించేటువంటి పాలే వేదాల ద్వారా మనకు లభించేటువంటి భగవద్విభూతులు. వాటిని బాగా తెలుసుకుని, వీటిని ఆ భగవద్గుణాల్ని బాగా తెలుసుకుని, ఎలాగా గురుముఖతః తెలుసుకుని మనస్సులో దృఢంగా నాటుకునేట్లా చేసుకోవడమే ఇక్కడ ఈ ఆవు పాలని తోడుపెట్టి పెరుగు చేసుకోవడం. దీన్ని అనుభవ రూపమైనటువంటి పెరుగు అని చెప్పుకోవచ్చు. అప్పుడు భగవత్తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అలాంటి జ్ఞానం అనేటువంటి కవ్వాన్ని పట్టుకోవాలి. ఇక్కడ మన హృదయంలో తోడుపెట్టబడినటువంటి ఈ పెరుగుని భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటి కవ్వంతో చిరకాలి. అక్కడ ఆ ఆవు పాల పెరుగుని మామూలుగా ఉండేటువంటి చెక్క కవ్వంతో మనం చిలుకుతాం. ఎలాగా? భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమేమో ఇక్కడ కవ్వమని చెప్పుకున్నాం. భగవత్ సంబంధమైనటువంటి ప్రీతిని ఇక్కడ కవ్వం పట్టుకుని చిరకడానికి వీలయ్యేటువంటి రజ్జువు అంటే తాడుగా చెప్పుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ప్రేమతో మన యొక్క మనస్సుని భగవంతుడికి అర్పించాలనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఈ భావనే వెన్న. ఏది? అలా మన మనస్సుని జ్ఞానమనేటువంటి కవ్వంతో భగవత్ప్రీతి అనేటువంటి తాడుతో చిలికితే అప్పుడు ఉద్భవించేటువంటి వెన్న ఏదైతే ఉందో ఆ వెన్న మనోవాక్కాయ కర్మల నన్ను నేను భగవంతుడికి అర్పించుకుంటున్నాను
అనేటువంటి భావన మనలో కలగడమే ఇక్కడ వెన్న రావడం. ఇది ఎలాంటిదయ్యా అంటే భగవత్తత్వానికి దగ్గరగా ఉన్నంత వరకు వెన్నపూసలా ఆయన చక్కగా అందంగా ఉంటుంది. ఎప్పుడైతే భగవత్తత్వానికి మనం దూరం అవుతామో అలా దూరం వల్ల కలిగినటువంటి ఎడబాటు వల్ల ఈ వెన్న కరిగిపోతూ ఉంటుంది. అలాగే ఏమాత్రం భగవంతుని యొక్క వెడబాటు అనేటువంటి మాట కలిగితే ఆ వెన్న కరిగిపోతూ ఉంటుంది. అలా కరిగిపోయేటప్పుడే ఆ భగవతత్వం మనయందు తన యొక్క మనస్సును సుస్థిరపరుచుకుంటుంది. దీన్నే అమృతత్వం అనేటువంటి పురుషార్థంగా మనం చెప్పుకుంటాం. అలాగే సముద్రమథనం చేస్తూ ఉన్నప్పుడు రకరకాల ధ్వనులు వచ్చాయి. అదేంటయ్యా అంటే మందర పర్వతం చాలా పెద్దది అవ్వడం వల్ల, అంటే క్షీరసాగర మథనాన్ని మనం చెప్పుకుంటున్నాం. మందర పర్వతం చాలా పెద్దది అవ్వడం వల్ల, సముద్రం బాగా ఎత్తవ్వడం వల్ల ఆ మందర పర్వతాన్ని సముద్రంలో పెడితే సముద్రపు నీరు నదుల్లోకి వచ్చింది. అలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ధ్వని. మందర పర్వతానికి వాసుకుని కట్టి లాగుతూ ఉన్నప్పుడు ఆ మందర పర్వతానికి వాసుకు యొక్క ఒరిపిడి చేత వచ్చినటువంటి ధ్వని. అలాగే సముద్రంలో అంత పెద్ద మందర పర్వతం అలా ఒక చక్రాకారంలో తిరుగుతూ ఉండేటప్పుడు ఆ మందర పర్వతం తాలూకు ప్రభావానికి రేగినటువంటి సుడిగాలి యొక్క ధ్వని. ఇలా 3 రకాల ధ్వనులు ఆ క్షీరసాగర మథనంలో వచ్చాయి. ఇక్కడ కూడా గోపకాంతలు చిలుకుతూ ఉన్నప్పుడు ఈ రకరకాలైనటువంటి ధ్వనుల్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మన మనస్సులో కూడా 3 రకాల ధ్వనులు రావాలి. అవి ఏంటయ్యా అంటే కాశుం పిరప్పుం కలగలపక్కై పేర్త్ అని చెప్పారు కదా. మెడలో ఉన్నటువంటి కాసు పిరప్పు అనేటువంటి 2 శోభనమైనటువంటి ఆ సూత్రాలు, వాటిలో ఉన్నటువంటి ఆ బంగారపు వస్తువులు ఒకదానొకటి తగులుకుంటున్నాయని చెప్పారు. ఇక్కడ దీనిని మనం మన పరిభాషలో మంగళసూత్రం అని భావిస్తాం. తమిళనాడులో కాస్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మంగళసూత్రానికి 3 ముడులు వేయడం అన్న మాట ఉంది కదా. ఈ 3 ముడులు ఏంటో మనం తెలుసుకుందాం. బాహ్యంగా వేసేటువంటి ఈ 3 ముళ్ళు, ఒకటి ఈ బాహ్య శరీరానికి, రెండవది సూక్ష్మ శరీరానికి, మూడవది కారణ శరీరానికి. ఈ 3ంటికి వేయబడేటువంటి ముళ్ళు కాబట్టి ఇక్కడ 3 ముళ్ళుగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ 3 కూడా ఒక స్త్రీ తనకు 7 గడ అయింది అని ఆ పురుషుడు ఆ స్త్రీకి వేసేటువంటి ముడులు. అప్పుడు ఏమవుతుంది, వారిద్దరి మధ్యన అన్యోన్యమైనటువంటి బంధం ఏర్పడుతుంది ఈ ముడుల ద్వారా. కానీ అంతకన్నా ముందే మనకు పరమాత్మతో ముడి వేయబడింది ఇలాగే 3 ముళ్ళు కూడా. ఆ ముళ్ళు ఏంటయ్యా? అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణ్యత్వము. దీనినే ఆకారత్రయ సంపన్నాయై నమః అన్నటువంటి అమ్మవారి యొక్క నామంలో మనం చెప్పుకుంటాం ముందు ముందు. నేను భగవంతుడికే తప్ప ఇతరులకు చెందిన దానను కాను, లేక చెందినవాడను కాను. ఇది మొదటి ముడి. రెండవ ముడి, నాకు భగవంతుడు తప్ప వేరొక పదార్థాన్ని అనుభవించాల్సినటువంటి పని నాకు లేదు, లేక భగవంతుడికి మాత్రమే నేను అనుభవానికి రాగలిగినటువంటి దానిని అనేటువంటి రెండవ ముడి. మూడవది, నాకు భగవంతుడు తప్ప వేరొక రక్షణ లేదు అన్నది మూడవది. ఇప్పుడు పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం కూడా ఈ 3 ముళ్ళే కదా. చూసారా, మనం ఏది తప్పించుకున్నా ఇది తప్పించుకునేటువంటి బంధం మాత్రం కాదు. అలాగా గోపకాంతలు పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు ఆ తలముడి వీడి పువ్వులు, సువాసన కలిగినటువంటి పువ్వులు జాలువారాయని చెప్పుకున్నారు. ఎందుకని? ఎప్పుడైనా సరే గోపకాంతలు ఎంతటి గొప్పవారయ్యా అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేస్తారట.
స్నానం చేసి భగవద్ధ్యానం చేసి దీపారాధన చేసి ఆ తర్వాత దివ్యమంగళకారకాలైనటువంటి కాటుక, బొట్టు, పసుపు రాసుకుని ఆ తర్వాత ముడి పెట్టుకుని ఆ ముడి చుట్టూతా కూడా పువ్వుల్ని తురుముకుని ఆ తర్వాత పైట కొంగు బిగించి కట్టి ఆ తర్వాత పెరుగు చిలకడానికి వారు వస్తారు. వారు పెరుగు చిలకడం అన్న మాట ఒక భగవత్తత్వాన్ని కొలుస్తూ ఉన్నప్పుడు మనం ఎంతటి శ్రద్ధాభక్తులతో ఉంటామో అంత శ్రద్ధాభక్తులతో కూడా వారు ఉంటారు. అంతే, ఇది పెరుగు చిలకడం అన్నది వారికి ఒక తపస్సుని భావించండి. ఆ తపస్సు యొక్క సిద్ధి ఈ పెరుగు చిలకడం వల్ల వచ్చినటువంటి వెన్న. ఇక్కడ కేశపాశం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఆ అమ్మకు ఎందుకు కలిగిందంటే, ఆడవాళ్ల యొక్క సౌందర్య సాధనాలలో ఒకటి వినీలమైనటువంటి కేశపాశాలు. అది స్త్రీకి అందాన్ని ఇచ్చేది, సౌందర్య సాధనము, సౌందర్య పోషకత్వాన్ని ఇచ్చేది కూడా ఆ కేశములే. అలాగే ఆత్మకి కేశం ఎక్కడుంటుంది? చూసారా అమ్మవారు ఎంత గొప్పదో. ఆత్మతత్వానికి ఈ సౌందర్యం అవసరం లేదా అంటే, అయ్యయ్యో కావాలండి, మరి మనలోనే ఉంది కదా ఆత్మ కూడా. ఆ ఆత్మకి భగవద్భక్తియే కేశపాశం. ఇది ఆత్మకి సౌందర్యాన్ని తీసుకొస్తుంది. అలాగే ఏ పరమపురుషుని యందు మన మనస్సు నిలిచేట్లా చేస్తుందో, ఏ పరమపురుషుని యొక్క మనస్సు మన యందు నిలిచేట్లా చేస్తుందో అది మన సౌందర్యం. అలాంటి సౌందర్యం ఆ పరమాత్మకు అర్పించగలగడం కంటే ఇంకా ఏం కావాలి? అలాగే ప్రయోజనకారి అయి ఉండాలట ఏ వస్తువైనా. ఎవరికి? భగవత్తత్వాన్ని ఉపాసించడంలో. ఇక్కడ గోపకాంతల యొక్క వ్యామోహం కృష్ణ పరమాత్మను చూడడం వలనే కాదట, వారి యొక్క అద్భుతమైనటువంటి ఉంగరాలు తిరిగేటువంటి ఆ కేశపాశాలను చూసినా కూడా వారికి ఆనందం కలుగుతుందట. ఇదే మాట భాగవతంలో కూడా, కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవయ్య హారాడితో అని ఆ కబళాన్ని చేత్తో పట్టుకుని తన యొక్క మిగిలినటువంటి వయస్సులందరినీ కూడా వెతుక్కోవడానికి వెళ్ళినటువంటి ఆ బాలకృష్ణుణ్ణి పోతనామాచ్యుల వారు వర్ణిస్తారు. అందమైనటువంటి భుజాల దాకా ఉన్నటువంటి కాకిరెక్కల్లాంటి జుట్టు అని చెప్పి. ఇంకో అలాగా అద్భుతమైనటువంటి కేశపాశాలు కలిగినటువంటి ఆ గోపకాంతలు చిలుకుతూ ఉన్నప్పటి ఆ కుండల తాలూకు పెరుగులో ఆ పెరుగు కవ్వం బాగా దింపి ఆ కవ్వంతో తరుస్తూ ఉంటే వినబట్టం లేదా అని. ఇప్పుడు ఇంకో మాట ఏమంటున్నారు? నాయిగ పెణ్పిళ్ళాయ్ అన్నారు. నాయకురాలా అని సంబోధించారు ఇక్కడ. అంటే ఎందుకయ్యా నాయకురాలా అన్నారంటే, ఈమె కృష్ణానుభవాన్ని చాలా బాగా పొంది ఉన్నారు ఇప్పటికీ. అందుకని అలాంటి అనుభవాన్ని మాకు కూడా అందివ్వమ్మా అని చెప్పుకున్నారు. అంటే మమ్మల్ని నడిపించి నీవు మా ముందు నడిచి ఆ కృష్ణ పరమాత్మని చేర్చగలిగేటువంటి ప్రజ్ఞ కల నీవు ఇలా పడుకోవడం మాకు నచ్చలేదు అని చెప్పారు. నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకేట్టే కిడత్తియో. అందువల్ల నారాయణ, మూర్తి, కేశవ అని మేము ఎలుగెత్తి పాడుతున్నాం కదా ఇక్కడ, అవి కూడా నీకు వినబట్టం లేదా? లేక వినబడి వినబడనట్లుగా నటిస్తున్నావా అని అడిగారు. ఇక్కడ నారాయణన్ అంటే నారాయణ. నారములు అంటే ఈ సకల చరాచర ప్రకృతిలో ఉండేటువంటి సమస్తము. వాటన్నిటి యందు కూడా నిండి నిబుడీకృతుడై ఉన్నటువంటి వాడు కాబట్టి నారాయణుడు. నారస్య అయనం యస్య సహ నారాయణ. అలాగే వాటికి కనబడ్డు వాటిలో తాను నిలుస్తాడు. ఎంతవరకు? అవి రాలిపోయేంత వరకు నిలుస్తాడు. అంగో ఏదైనా ఆపద కలుగుతుంది అని భావించినప్పుడు
తల్లి తమ యొక్క ఒడిలో ఎలా దాచుకుంటుందో అలాగా ప్రళయకాలంలో ఈ సమస్తాన్ని కూడా తనలో దాచుకుంటాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృత్తో లోకాం సమాహర్తుం వివ ప్రవృత్త అని భగవద్గీతలో స్వామి చెప్పిన మాట మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా రెండవ మాట ఏం వాడారు? మూర్తి అని వాడారు. ఇది కేవలం ఆయన అంతర్యామిగా ఉంటారు, అంటే మన యొక్క దహరాకాశంలో విహరిస్తూ ఉంటారు. ఆయన మామూలుగా కనబడడు, కానీ ఇప్పుడు పామరులైనటువంటి మన బోంట్లకు, మన యొక్క మాంసము పుసితో ఉన్నటువంటి ఈ కళ్ళకు కనిపించగలిగేటువంటి స్థితిలో మన ముందు తిరుగాడుతున్నాడు. అలాంటి భక్త సులభుడు, అలాంటి రూపహీనుడు అయినటువంటి ఆతడు ఇంకా ఏం చెప్పుకోవచ్చు? పరమాత్మే చెప్పారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని కదా. అంగో అలాంటి ఆ పరమాత్మ చెప్పినటువంటి ఈ మాటను బట్టి ఎవరెవరు ఏ ఏ ఉద్దేశ్యాలతో పరమాత్మను కీర్తిస్తారో వారి వారి యొక్క ఆయా ఉద్దేశ్యాలను నేను నెరవేరుస్తానని కూడా చెప్పారు. అంగో పరమాత్మ మనం పిలవకపోయినా సరే మనకేసే చూస్తూ ఉంటాడట ఆయన. ఎప్పటికైనా వీడు పిలవకపోతాడా అని చెప్పి. అంగో చూడండి, మనకి పరమాత్మ మీద ఉండేటువంటి భావన కన్నా పరమాత్మకు మనయందు ఉన్నటువంటి భావనే సర్వశ్రేష్టం. ఆ తర్వాత నామంలో కేశవనై అన్నటువంటి మాట వాడారు కదా. ఎందుకని? కేసి అనేటువంటి రాక్షసుడు గుర్రపు రూపాన్ని ధరించి ఆ మహానుభావుని సంహరించాలి అని వస్తాడు. అలాంటి కేసి అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి కేశవ అన్నటువంటి మాట పరమాత్మకు వచ్చింది. అంటే ఇక్కడ కేసి అంటే ఏంటయ్యా, దాని యొక్క అంతరార్థాన్ని చెప్పుకుందాం. ఆశ్రిత అనాశ్రిత అంటే తనను ఆశ్రయించిన వారు, తనను ఆశ్రయించని వారు, అలాంటి భేదం పరమాత్మ యందు ఉండదట. అలా ఉండక అందరినీ కూడా ఒకలాగే చూస్తూ సర్వప్రసన్నత్వంతో ఉంటారట పరమాత్మ. అంగో అలాగే ఇంద్రియ గోచరములైనటువంటి స్థితిగతులకి ఆయన కనబడ్డు. ఎందుకని? కోరికల్ని గుర్రాలతో పోలుస్తారు. అలాగే ఇంద్రియాలతో మనం అనుభవించేటువంటి ఏ రకములైనటువంటి సుఖాల వల్ల పరమాత్మను మనం చూడలేము. అందుకనే కేశవనై అలాంటి ఇంద్రియాధిష్టానంగా భాషించబడేటువంటి, చూపించబడేటువంటి ఆ గుర్రము, ఇక్కడ కేసి అనే పేరుతో ఉన్నటువంటి రాక్షసుడు ఆయన్ని సంహరించినటువంటి వాడు అని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అందువల్ల అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలు చేస్తున్నాం కదా, ఇక్కడ మేం గానం నీకు వినబట్టం లేదా అని అడిగారు. తేషముడయ్యాయ్, ఓ తేజస్సాలి లే, ఇంకా మాతో బాటుకురా. తీరా తలుపులు తీయవమ్మా, నీవు తలుపులు తీస్తే నీ యొక్క కృష్ణానుభవాన్ని నీ ముఖం మాకు దర్శింపచేస్తుంది. తద్గతమైనటువంటి కృష్ణానందంలో మేము కూడా ఓలలాడతాం. అందువల్ల రామ్మ, ఆ అనుభవాన్ని మాతో పాటుగా పంచుకోవమ్మా. భగవతత్వాన్ని ఒక్కరుగా అనుభవించకూడదమ్మా. ఓ పిల్ల రావమ్మా అని పిలిచారు. ఇలాగా ఈరోజు రెండవ గోపకాంతను వారు మేల్కొల్పారు. ఆ అమ్మాయి కూడా చిరునవ్వులు నవ్వుకుంటూ తాను బయలుదేరి వారితో కలిసింది. ఇంకా రేపటి రోజు మూడవ అమ్మాయిని లేపుతారు. రేపటి రోజు ఆ ఆండాళ్ మనకు ఏ దివ్యమైనటువంటి తత్వాన్ని బోధిస్తారో అంతవరకు ఉత్సుకతతో మనం అందరం కూడా ఎదురు చూద్దాం. హరి ఓం తత్సత్.